అందరికీ నమస్కారం. తెలంగాణ టీఎస్ఆర్జేసీ 2024 సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ ఉంటే మీ యొక్క నేమ్ సెలక్షన్ లిస్ట్లో వస్తుంది, అదేవిధంగా మీకు ఎంత మార్క్స్ ఉంటే మీకు సీటు వస్తుందా రాదా, కేటగిరీ వైజ్ కావచ్చు, అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది కంప్లీట్ ఈ వీడియో చూడబోతా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీ తరపు నుంచి కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మోటివ్ క్రియేట్ అయిన అయితే మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వెస్ట్ చేయండి. టీఆర్జేసీ సెట్ 2021 యొక్క ఫేజ్ 2 సెలెక్షన్ లిస్ట్ అనమాట. గర్ల్స్కి సంబంధించినటువంటిది, బాయ్స్కి కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇన్వెస్ట్ చూడండి. కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చింది, మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ కేటాయించారు, ఏ విధంగా ఈ యొక్క ర్యాంక్స్ కేటాయిస్తే కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ర్యాంక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బాయ్స్కు అదేవిధంగా గర్ల్స్కు వచ్చేసి ఇక్కడ సపరేట్ ర్యాంక్స్ అయితే ఇస్తారనమాట. వీరికి కామెంట్ చేయరు, వీరికి డిఫరెన్స్ అంటే సపరేట్ ర్యాంక్స్ అయితే కేటాయించడం జరుగుతుంది మనకు 2021 క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 1:5 అంటే మన 1:5 రేషియో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, 100 సీట్లు ఉంటే 100 సీట్లకు 500 మందిని అయితే కౌన్సిలింగ్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి మరి మీకు ఎన్ని మార్క్స్ ఉంటే మీకు ఎంత ర్యాంక్ ఉంటుందో, ఏ కాలేజ్ సీట్ రానికి అవకాశం ఉంటుందో ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. గర్ల్స్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇక మనం మార్క్స్ చూసుకోండి, 97 మార్క్స్ వచ్చాయి ఓసీ స్టూడెంట్స్కి వచ్చేసి. ఇక్కడ మనకు ఏదైతే టాప్ కాలేజ్ అసనపర్తి కాలేజ్ అయితే సీట్ రానికి అయితే అవకాశం ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ర్యాంక్ వచ్చి ఏ విధంగా ఉంది, ఇక్కడ ర్యాంక్ చూసుకోండి 34 ర్యాంక్ అయితే రావడం జరిగింది. మరి లీస్ట్ ర్యాంక్ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ బైపీసీ గ్రూప్ సంబంధించిన యొక్క లిస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే ఎంఈసీ అనమాట. ఎంఈసీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ 70, 60, 68, 70 అబోవ్ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఇక్కడ 68 అబోవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. కానీ ఈ ఇయర్లో 2024లో దానికి మీరు ఒక 5 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మెంబర్ ఆఫ్ యొక్క కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా మార్క్స్ కూడా మెరిట్ మార్క్స్ కూడా వాళ్ళు అయితే పెంచుతారు. ఓకే, కాబట్టి ఈ యొక్క లిస్టుకు మీరు ఒక 5 నుంచి 6 మార్క్స్ అయితే యాడ్ చేసుకొని కౌంట్ చేసుకొని మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందని కూడా నేనైతే లైట్గా మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను. పీడిఎఫ్ కూడా ఒకసారి మీరు డైరెక్ట్ చూడండి. చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్ చేయడం జరిగింది, అన్న మాకు ఇక్కడ 40 మార్క్స్ వచ్చాయి, 50 మార్క్స్ వచ్చాయి, మాకు సీటు వస్తుందా రాదంటే కూడా 30 మార్క్స్ ప్లస్ ఉన్నటువంటి విద్యార్థి కూడా సీట్ అయితే రావడం జరిగింది. నేనైతే యొక్క పీడిఎఫ్ కూడా అయితే వెరిఫై చేయడం జరిగింది కాబట్టి 35 మార్క్స్ 30 అబోవ్ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థి కూడా సీట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. ఇక్కడ మనకు సీట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి 3 వేలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనమాట. ఈ 3 ఫేజ్లలో ఖచ్చితంగా మీకు అయితే సీట్ రానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ తెలంగాణ లోపల వచ్చేస్తే టీఆర్జేఎస్ సెట్ సంబంధించినటువంటి 2200 ప్లస్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 2200 సీట్ అయితే ఖచ్చితంగా 99% అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసి మరి మిగతా వారి పరిస్థితి ఏంటంటే ఇక్కడ 5,000 మెంబర్స్ అనేది ఒక 5,000 మెంబర్స్ అనేది ఎగ్జామ్ రాశారనుకుందాం. ఈ 5,000 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఇందులో ఎవరికి అయితే 30 అబోవ్ వచ్చినటువంటి విద్యార్థులు ఒక 3,000 మంది అనుకుందాం. ఓకే, ఈ 3,000 మందికి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ కండక్ట్ చేసిన తర్వాత వారి మార్క్స్, వారి మెరిట్ ర్యాంకు, లోకల్ కేటగిరీ, ఓకే, క్యాస్ట్ ఇన్కమ్ అవన్నీ ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 10th మెరిట్ మార్క్స్ కానీ జీపీఏ కానీ అన్నీ కంపేర్ చేసి మీకైతే ర్యాంక్ ఇస్తారు. ర్యాంక్తో పాటు మీకు సీట్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మనకి ఈ విధంగా అయితే ఒక పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీది ఏ డిస్ట్రిక్ట్, వరంగల్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, అందరు కూడా ఇక్కడ 35 మార్క్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 35 మార్క్స్ నుంచి మీరు సీటు రానికైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సీటు రానికి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందో భావిస్తూ ఉన్నాను. ఎటువంటి టెన్షన్ పడకండి. మీకు ఏదైతే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఉంటుంది కదా, ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ వెబ్సైట్లో ప్లే చేయగానే లేదా దానికన్నా ముందు మీకు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఆధారంగా మీరు కౌన్సిలింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఆ డాక్యుమెంట్ తీసుకొని పలానా కాలం మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అయితే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బాయ్స్కు చూసుకుందాం ఒకసారి. పీడిఎఫ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బాయ్స్ అనమాట. బాయ్స్ కూడా గ్రూప్ వైజ్గా అయితే ఆ డిస్టిక్ వైజ్గా అయితే సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఎంపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఇది కూడా సేమ్ అనమాట. 2021 సంబంధించిన ఫేజ్ 1 యొక్క పీడిఎఫ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి కూడా బాయ్స్ కూడా వచ్చేసి ఏదైతే 60 అబోవ్ 90 అబోవ్ లైక్
మంచి మంచి కాలేజ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో చూసుకున్నైతే మీకు చూపిస్తాను. లీస్ట్‌గా ఎంత ర్యాంక్ ఉన్నటువంటి, ఎంత పర్సెంట్ ఉన్నటువంటి విద్యార్థికి కూడా సీట్ వచ్చిందంటే 30+ మార్క్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ మనకైతే సీట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే 30 అబోవ్ మార్క్స్ బీసీఏ క్యాండిడేట్, అదేవిధంగా బీసీబీ క్యాండిడేట్ 38, అదేవిధంగా 39, అదేవిధంగా 41, 41, 42 లైక్ ఈ విధంగా ఉన్నటువంటి విద్యార్థికి కూడా సీట్ అయితే రానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది. అది కూడా బైపీసీ స్ట్రీమ్ అనమాట. అదేవిధంగా ఎంపీసీ అదేవిధంగా సేమ్ ఈ విధంగానే 2-3 మార్క్స్ అయితే వేరియేషన్తో సీట్స్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మీరైతే టెన్షన్ పడకండి. ఇది ఒక డైరెక్ట్గా మీకు చెప్తా ఉన్నాను. ఏంటంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ ఈ విధంగా మనకు సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని ఆధారంగా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి మీకైతే సీట్ రానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఈ యొక్క వీడియో అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ మాకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనగానే నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకైతే సీట్ రానికి అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది. ఓకే, ఎన్ని మార్క్స్ మనకు 30 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థికి చూస్తున్నారు కదా, 30 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా సీట్ రానికి అయితే ఉంటుందన్నమాట. మరి 30 మార్క్స్ వచ్చాయి మాకు పెద్ద కాలేజ్ సీట్ వస్తుందంటే చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనకు ఏ విధంగా అంటే మెరిట్ ఆధారంగా లోకల్ కేటగిరీ అన్నీ చూసుకొని ఇస్తారనమాట. ఫస్ట్ టాప్ కాలేజ్, నార్మల్ కాలేజ్, యావరేజ్ కాలేజ్, ఇట్లా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఓకే, ఈ యొక్క పీడిఎఫ్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి క్రియేట్ చేసిన లింక్ కూడా ఒకసారి వీలైతే. ఓకే, అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే మీకు సీటు వచ్చేంత వరకు అయితే వస్తూ ఉంటుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.